సాగులో జిల్లా ఆదర్శంగా నిలవాలి. రైతులకు స్థిర ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ పంట. జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం. అభివృద్ధి దిశగా ఆయిల్ పామ్ సాగు. ఆయిల్ పామ్ సాగులో నూతన దిశ. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాదారం గ్రామం నుండి రైతు పొలానికి ట్రాక్టర్ పై వచ్చి జిల్లా కలెక్టర్ కు, అధికారులకు, రైతులకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని, ఆయిల్ పామ్ సాగులో నాగర్ కర్నూలు జిల్లా ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూలు జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని ఊర్కొండ మండలం మాదారం గ్రామంలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతు శ్రీకాంత్ కు చెందిన 10 ఎకరాల పొలంలో 500 మొక్కల ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ హాజరైనారు. మాదారం గ్రామం నుండి శ్రీకాంత్ పొలానికి ట్రాక్టర్ లో ప్రయాణించి రైతుల పొలానికి చేరుకున్నారు. తన 10 ఎకరాల పొలంలో 500 మొక్కలతో ఆయిల్ పామ్ వ్యవసాయ సాగుకు శ్రీకారం చుట్టిన సందర్భంగా రైతును జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రత్యేకంగా అభినందించారు. మాదారం గ్రామంలో మరో రైతు కృష్ణారెడ్డి సన్ ఆఫ్ ప్రతాప్ రెడ్డి ఆయిల్ పామ్ మొదటి క్రాప్ కటింగ్ అనంతరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్య అధికారులతో కలిసి రైతు పొలంలో ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా ఆయిల్ పామ్ తోటలో సాగుకు అనుకూలంగా ఉన్నట్లు ఆయిల్ పామ్ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు కూడా దిగుబడి బాగుంటుందని గతంలోనే జిల్లాను సందర్శించి ధృవీకరించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సాగుకు ప్రోత్సాహం ఇస్తూ ఆయిల్ పామ్ పంటను పెంచే దిశగా రైతులకు అవసరమైన సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రైతు పొలంలో నాటిన ఆయిల్ పామ్ గెలలు రానున్న 4వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుందన్నారు. ప్రస్తుతం ఇతర దేశాల నుండి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారన్నారు. ఆయిల్ పామ్ తోటలు అధికంగా వేయడం వల్ల ఆయిల్ మనమే ఉత్పత్తి చేసుకోవచ్చని తెలియజేశారు. దీనివల్ల రైతులకు దీర్ఘకాలంగా స్థిర ఆదాయం లభించే అవకాశం ఉంది. రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి జిల్లాల్లో మరింత దిగుబడిని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇప్పటికే 7,000 ఎకరాల ఆయిల్ పామ్ పంట సాగు జరిగిందని, ఆయిల్ పామ్ తోటలను విస్తృతంగా పెంచడం ద్వారా మనమే అవసరమైన ఆయిల్ ను ఉత్పత్తి చేసుకోగలమని అభిప్రాయపడ్డారు. జిల్లాలో 60,000 మంది రైతులు 10 ఎకరాల పొలం కలిగి ఉంది అన్నారు. వారందరూ ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని, రైతు పంటల మార్పిడి పద్ధతిలో ఆయిల్ పామ్ ను చేర్చడం వల్ల వారికి స్థిరమైన ఆదాయం లభించవచ్చని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వెంకటేశం, తహసీల్దార్ యూసఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి ఈ 7 రకాల ఎరువులు అనేది ఏ మోతాదులో ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలనేది చెప్పుతున్నారు. ఓకే, మాకు ప్రాబ్లం ఏంటంటే అసలు ఈ ఫామ్ ఆయిల్ ధరకు మద్దతు ధర ఎంత ఉంటుంది, ఎంత ఉంటే మేము దాని మీద ఎంత పెట్టుబడి పెట్టవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం పశువుల ఎరువు వేసుకోవాలని చెప్తున్నారు. దాంతో పాటు నత్రజని, అమ్మోనియా, యూరియా, డిఏపి, బోరాన్, మెగ్నీషియం ఇవన్నీ చెప్తున్నారు. దానికి సంబంధించి ఖర్చులు ఎక్కువైతున్నాయి. మరి రేపు ఈ రోజు మేము సాగు చేసి దాన్ని ఒకసారి ఎస్టాబ్లిష్మెంట్ చేసినామంటే దాన్ని తీయడానికి అవకాశం లేదు. కాబట్టి రైతు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వెంకటేశం గారికి, అదేవిధంగా మన ఇక్కడికి వచ్చిన మిగతా అధికారులకు, ఇక్కడికి వచ్చిన రైతులందరికీ కూడా నా నమస్కారాలు. సో మనకి ఆల్రెడీ టెక్నికల్ సెషన్, మనం ఎందుకు దీనికి పోవాలి, మనం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. భారతదేశంలో ఏదైతే మనం పామ్ ఆయిల్ వాడుతున్నామో అది మొత్తం కూడా మనం విదేశాల నుంచి తెచ్చుకొని అక్కడి నుంచి వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో అటువంటి పరిస్థితి మనం ఉండకూడదు. మనం ఇక్కడ నుంచే ఈ ఆయిల్ పామ్ తోటలు పెంచుకోవాలి. దానికి కావాల్సిన అన్ని రకాల సపోర్ట్ మనం గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది. ఆల్రెడీ 1 సంవత్సరం పెంచిన మొక్కను సబ్సిడైడ్ కాస్ట్ మొత్తం ఇవ్వడం. దాని తర్వాత ఏదైతే మనము ఒక 3 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ తర్వాత మనకు పంట వస్తుందో ఆ పంటను డీసెంట్రలైజ్డ్ గా మన దగ్గరనే కొనుక్కొని దాన్ని మన దగ్గరనే ప్రాసెస్ చేసి, ఇక్కడ మనకు వనపర్తిలోనే ఫ్యాక్టరీ ఉంటుంది, సో అక్కడే ప్రాసెస్ చేసి దాన్ని చేసే విధంగా మనం అన్ని రకాలుగా ప్లాన్ చేసుకోవడం ఉంటుంది. సో దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనము పంట పెట్టిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు మనకి ఏ విధంగా ఏ ఎరువులు పెట్టాలి, ఎంత నీళ్లు ఇవ్వాలి, అవన్నీ ప్రాపర్ గా మనం చేసుకుంటే మనకు 3 సంవత్సరాల తర్వాత ఈ పంట స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 4వ సంవత్సరం నుంచి మనకు ఫుల్ లెవెల్ గా దిగుబడి రావడం జరుగుతుంది. సో మనం అక్కడి నుంచి చూసుకుంటే
ప్రతి సంవత్సరం మనకు వచ్చే దిగుబడి ఏదైతే ఉందో అది పెరుగుతా ఉంటది మనకు 30 సంవత్సరాల వరకు. అంటే 4వ సంవత్సరంలో మీకు ఒక 50,000 70,000 మీకు పెట్టుబడి భోంగా లాభం ఉంటే 5వ సంవత్సరంలో దానికన్నా ఎక్కువ పెరుగుతుంది, 6వ సంవత్సరంలో దానికన్నా ఎక్కువ పెరుగుతుంది, 7వ సంవత్సరంలో దానికన్నా ఎక్కువ పెరుగుతుంది. మనకున్న కష్టం కూడా తగ్గిపోతుంది. ఓన్లీ వాటిని తెంపుకొని దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం అంతవరకే ఉంటుంది. సో కాబట్టి మనము దీనికి గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ని రకాల సపోర్ట్ ఉన్నది. అండ్ ఇంకొకటి ఈ మీరు ప్రైస్ గురించి అడిగారు. ఇప్పటి వరకు ఈ ప్రైస్ మనకి ఎట్లా అయిందంటే ఇంటర్నేషనల్ మార్కెట్ తో లింక్ అయింది. సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎట్లా ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఎట్లా ఉంటాయో దాన్ని బట్టి మనకి ఈ ఈ ప్రైస్ కూడా ఉంటది. కానీ మనం వేరే పంటలు మనం వేసుకునే వేరే పంటలతో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఆయిల్ పామ్ అనేది వాటికన్నా బెటర్ పొజిషన్ లోనే ఉంటది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా బెటర్ పొజిషన్ లో ఉంటది. సో కాబట్టి రైతులు ఎవ్వరు కూడా దాని గురించి అపోహ పెట్టుకోవాల్సిన పని లేదు. అది మనకు వస్తుందా రాదా అనేది ఖచ్చితంగా కూడా దీంట్లో రైతుకు మంచి జరిగేటట్టు మనం వేసుకున్న మిగతా పంటల కన్నా మంచిది వస్తుంది. కాకపోతే దీనికి కొంచెం వాటర్ రిక్వైర్మెంట్ ఒక 250 to 350 లీటర్స్ ఆఫ్ వాటర్ ప్రతి మొక్కకు అనేది అవసరం ఉంటది. సో ఆ వాటర్ మనం కరెక్ట్ గా మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పినట్టు కరెక్ట్ గా ఇచ్చేసుకుంటే ఒక 2-3 సంవత్సరాలు దాన్ని ప్రాపర్ గా చూసుకోగలిగితే ఆ తర్వాత నుంచి కంటిన్యూస్ గా మనకి